హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ రాజు A to Z ఛానల్ ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు తిరుమల నుండి తిరుపతికి పోయేటువంటి బస్సు మీ ముందుకు వచ్చాను. ఈ బస్సు మనం తయారు చేసుకోవాలంటే పిక్సెల్ ల్యాబ్లో ఫస్ట్ బస్ లివర్ తయారు చేసుకోవాలా. తర్వాత మళ్ళీ బస్ సిమ్యులేటర్ ద్వారా మనము మ్యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకునేసి గేమ్ ఆడాలా. చూడండి, నిజంగా మనం కొండ మీద వెళ్ళినట్లే ఫీలింగ్ వస్తుంది. చూడండి, తిరుపతి కొండ కాకపోయినప్పటికీ ఇలాంటి రోడ్ అనేది ఉన్నదండి. చూడండి, మనము ఫస్ట్ కెమెరాలో మన వ్యూ ఇలా కనపడుతుంది. సెకండ్ వ్యూలో సెకండ్ కెమెరాలో చూడండి ఎంత నీట్గా ఉన్నదో. మన ముందు కూడా వెహికల్ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. రోడ్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. మనకి ఘాట్ రోడ్ చూడండి, మనం స్లోగానే వెళ్ళాలి. ఇది మూడో కెమెరా. ఈ మూడో కెమెరా బాగా కనపడుతుంది. చూడండి, లాంగ్ బండి. సరే, బస్ వ్యూ చూపిస్తా. చూడండి, వెనకాల బస్సు వెహికల్ అన్నీ కూడా మనకి వెనకాల బస్సు అన్నీ కూడా మిగిలిపోయినాయి. చూడండి, మనం కూడా నేను రాశాను చూడండి, తిరుమల టు తిరుపతి బస్ టికెట్ ధర 110 రూపాయలు అనమాట. చూడండి, మనము ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాం. చూడండి, కెమెరా 3లో, ఇప్పుడు కెమెరా ఫస్ట్లోకి వెళ్తున్నాం. చూడండి, ఎందుకంటే డౌన్కి ఎన్నికి వచ్చేస్తుంది అనమాట. నేను మీకు అన్నీ చూపించడానికి వచ్చాను కదా. అందులోనూ మనకి వాన పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఘాట్ రోడ్ ఎలాగ ఉన్నదో. మనకు అన్నీ కొండలే, మొత్తం అంతా కూడా కొండలే. మనకి వెహికల్ వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. మనకి వాన కూడా పడుతుంది. చూడండి, నిజంగా మనము తిరుమల కొండలో వెళ్ళినట్లే ఉంది. చూడండి, అంటే అలాంటిది ఒక మ్యాప్ మాదిరి అనమాట ఇది. అంతేగాని అసలైన తిరుమల కొండ కాదండి ఇది అలాగా మనకి అనిపిస్తుంది. చూడండి, మనము కెమెరా 2లో వెళ్దాం. కెమెరా 2లో వెళ్తే ఇప్పుడు చూడు, మనకి చినుకులు వాన పడ్డాయి. ఎలా క్లీన్ చేసుకోవాలో చూడు. వైఫై ఆన్ చేసాము, క్లీన్ చేస్తాం. చూడండి, మరి ఆఫ్ చేద్దాం, ఆన్ చేద్దాం. చూడండి, ఇది కెమెరా 2లో, ఇది కెమెరా 4లో. మనకు చూడండి, బస్సు తిరుమల టు తిరుపతి అనమాట. ఘాట్ రోడ్ నుంచి మనం వెళ్తున్నాము. మనం ఏ విధంగా అయితే చూడండి, ప్యాసింజర్లు కూడా మనకి ఉన్నారు, ప్రయాణికులు కూడా ఉన్నారు. మన బస్సు వల్ల అన్నీ కూడా ట్రాఫిక్ అన్నిటినీ గుద్దుకుంటూ పోతుంది. చూడండి, మన బస్సు అన్ని వాహనాలను కూడా గుద్దుతా పోతున్నారు. చూడండి, అంతా యాక్సిడెంట్, మనకేం కాదండి. అంటే డ్యామేజ్ అవుతుంది, ఏం కాదు. మన బస్ డ్యామేజ్ వచ్చి 93% ఉంది. దాదాపు 7% డ్యామేజ్ అయింది. ఏం కాదు, వెహికల్ అని మన బస్సు కూడా చాలా వేగంగా పోతుంది. ఎప్పుడైతే 50%లోకి వెళ్తుందో అప్పుడు మాత్రమే బస్సు స్లో అవుతుంది. అంతవరకు బాగానే ఫాస్ట్ వెళ్తుంది అనమాట. చూడండి, మనది ఇంత 7 డ్యామేజ్ అయినప్పటికీ కూడా చూడండి, కింద చూడండి, మనకి మోకాల మెట్ల దగ్గర బస్సు ఉన్నట్లు ఉంటుంది. చూడండి, అక్కడ ఏ విధంగా అయితే మనకి స్టాపింగ్ ఉందో అలాగే ఉన్నది. చూడండి, మోకాల మెట్ల దగ్గర అక్కడ ఎమర్జెన్సీ ఉన్నది, హోటల్ కూడా ఉన్నాయి. మనం ఒకసారి అట్లా లుక్ వేసి వద్దామని. చూడండి ఫ్రెండ్స్, ఎలాగున్నదో. నిజంగా మన కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాయి. చూడండి మన వెహికల్. అన్ని ఘాట్ రోడ్ సూపర్గా ఉంది. చెట్లు చూడండి ఏ విధంగా ఉన్నది. మనకి ఫుట్పాత్ కూడా ఎంత నీట్గా ఉంది. చూడండి, మనకి హోల్డింగ్లు ఉంటాయి. తర్వాత ముందు కూడా మనకి చూడండి ఎంత ఘాట్ రోడ్ వస్తుందో. ఒక్కసారి గుద్దేసామన్నమాట. ఏం కాదండి, మనం డౌన్కి వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత స్లోగా వెళ్తుందో మన బస్సు. ఎందుకంటే ఇది మెట్ట కాబట్టి మనం చూసుకొని డ్రైవింగ్ చేయాలండి. మనకి కార్ అడ్డం వస్తుంది, వాడు లైట్ కూడా ఏడ్చాడు. చూడండి ఎంత చక్కగా వెళ్తున్నారు. పక్కన ఇంత పచ్చటి చెట్లు ఉన్నాయి. చూడండి, మొత్తం అంతా కూడా ఓవర్వ్యూ అడవిలో ఉన్నట్లే అనే ఫీలింగ్ మనకు కనిపిస్తుంది. చూడండి,
మనకి వెహికల్ కూడా అడ్డం వస్తుంటాయి. ఇది మూడో మనం పోయి అంటే నైట్లో కూడా వెళ్ళొచ్చండి. మనకి నైట్ మోడ్ ఆన్ చేసుకుంటే నైట్ మోడ్లో కూడా వెళ్ళొచ్చు. మనకు కావాల్సినటువంటి వెదర్ని సెట్ చేసుకోవచ్చు దీంట్లో. బస్ సిమ్యులేటర్లో మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చండి. ఇంతకుముందే మనకి వాన్ వచ్చింది, వెళ్ళిపోయింది. మనకి ఎన్ని లీటర్లు ఉన్నాయి చూడు, దాదాపు 55 లీటర్లు డీజిల్ ఉండదండి మనకి. ఇప్పుడు చూడు డ్యామేజ్ ఎంత అయింది, 90 అయిపోయిందంటే 10% మనకి డ్యామేజ్ అనేది తగ్గిపోయిందండి. మనమంతా డాష్లు ఇస్తూ వచ్చాం కదా, డాష్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బస్సు అనేది రిపేర్కి అంటే వాటిని రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడ ఒక్క స్టాప్ ఉన్నది చూడండి, ఇక్కడ హోటల్ ఉన్నది. మనము చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందండి. కెమెరా 2లో వెళ్దాము. మనకి చూడండి డ్యామేజ్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి, రోడ్ డ్యామేజ్ చూడు. మళ్ళీ మనకి వాన్ వచ్చేసిందండి, వాన్ చాలా హెవీగా వస్తుంది చూడండి. మనము గ్లాస్ తుడుచుకుంటూ వెళ్దాము. చూడండి కెమెరా 2లో బాగా వ్యూ అనేది బాగా కనిపెడుతుంది. వాతావరణం కూడా చాలా చక్కగా ఉన్నది చూడండి, మనకి చక్కగా ఉన్నది చూడు. ఎంత ఫాస్ట్ పోతుందో మన కారు ముందు. నీళ్ళు చూడండి ఎట్లా వస్తున్నాయి మన రోడ్ పైన పడిన నీళ్ళన్నీ కూడా. కెమెరా 3లో వెళ్దామండి. చూడండి నీళ్ళన్నీ పడుతున్నాయి. ఇప్పుడు మనం కావాలంటే మనం పిక్చర్ ల్యాబ్లో మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చండి. దీనిపైన కూడా బోర్డు పైన కూడా మనం రాసుకోవచ్చు. మనం ఏం రాసుకోవాలన్నా కూడా రాసుకోవచ్చండి. చూడండి డ్యామేజ్ ఎందుకంటే కెమెరా 3లో మనం 4లో మనం అసలు డ్రైవ్ చేయలేమండి. అది 4-5 స్టెప్పులు చూపిస్తాము కాబట్టి 4లో చాలా కష్టం అండి. 3లో బాగా మనం ఎట్లా కావాలంటే అట్లా వ్యూ పెట్టుకోవచ్చండి. మనం చూడండి ముందరకి మనం స్టాప్ చేయొచ్చు. చూడండి మనం ఓవర్ వ్యూ అంతా కూడా చూడవచ్చు. మనము ఆ కెమెరాలో చూసుకుంటా మనం చేయలేమండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను.